ఆముదాల వలస నియోజకవర్గ ప్రజలకు ఓటర్ మహాశైలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. నేను మీ సువ్వారి గాంధీ. నియోజకవర్గంలో జరుగుతున్న 20 సంవత్సరాలుగా కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఆముదాల వలస నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఈ కుటుంబ రాజకీయాలు చేస్తున్న పరిస్థితులను వివరాలను మీకు తెలియజేస్తున్నాను. ఒక్కసారి చూడమని చెప్పి తెలియజేస్తూ 2009లో మామ ప్రజారాజ్యం పార్టీ అల్లుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. 2014లో మామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. 2009లో వేరు పార్టీల్లో పోటీ చేసి మీడియా ద్వారా సమావేశాలు పెట్టే సందర్భంలో ప్రజలను మోసం చేస్తూ వీరి మధ్య గొడవలున్నాయని, మాట్లాడుకోవట్లేదని, చావు పుట్టుకలు లేవు, బంధాలు బంధుత్వాలు లేవని చెప్పి ప్రజలను ఏమార్చి ఒకరు పార్టీ ఒకరు ఇంకో పార్టీలో ఉంటూ తెలివిగా కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఆ వివరాలను మీకు తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకొని ఒక్కసారి పరిశీలించవలసినదిగా తెలియజేస్తున్నాను. 2 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఈ బావమరుదులు వీరి మధ్య బంధాలు బంధుత్వాలు లేవని చెబుతున్న వీరు ఒక్కసారి ఈ డాక్యుమెంట్ను పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. 2015లో ఇదే తమ్మినేని సీతారాం భార్యకు కోన రవికుమార్ తల్లి జూన్ 5, 2015న డాక్యుమెంట్ నెంబర్ 1333/2015 2 ఎకరాల భూమి క్రయ దస్తావేజు కాదు, సెటిల్మెంట్ దస్తావేజు. వీరి మధ్య మాట్లాడుకోవడం లేకపోతే, వీరి మధ్య బంధాలు బంధుత్వాలు లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు రమ్మని చెప్పి సబ్ రిజిస్ట్రార్ పిలిచారా, లేక దేవుడు కలలోకి వచ్చి మీరు రేపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళండి అని చెప్పి కల వచ్చిందా అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన ఈ కోన రవికుమార్ ఆముదాల వలస నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేశారని సామాన్య ప్రజల పెన్షన్లు తీసి పైశాచిక ఆనందాన్ని అనుభవించిన ఈ వ్యక్తి ఇతనిపై పోటీ చేసిన ప్రత్యర్థి అని చెప్తున్న తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులకు 2 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. ఇది వీరి బంధాలు బంధుత్వాలు. కంపెనీల పేర్లు శ్రీ వాణిశ్రీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుశ్రిత సంహిత సర్జికల్ సిస్టమ్స్ అండ్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. చిత్రమేంటో తెలుసా? ఈ 2 కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నది మాత్రం ఇద్దరు, భార్య
కొడుకు. వేల కొలది షేర్లు, కోట్లలో డబ్బు. ఇది వీరి పరిస్థితి. సామాన్య ప్రజలను రోడ్డు మీదకు లాగుతారు. కుటుంబ సభ్యులు ప్రత్యర్థులమనే పేరు చెప్తూ వందల కోట్ల దోపిడీ చేస్తారు. అంతేకాదు, వీరి మధ్య బంధాలు బంధుత్వాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి పరిశీలించండి అని చెప్పి కోరుతున్నాను. 2005లో తమ్మినేని సీతారాం భార్య పేరు మీద రాగోలులో ఒకే రోజు 17 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ కొనుగోలుకు సాక్షి సంతకం కోన రవికుమార్. చిత్రమేంటో తెలుసా? సాక్షి సంతకం కోన రవికుమార్, కొనుగోలుదారు తమ్మినేని సీతారాం భార్య. ఈ భూమి కొనుగోలు తరువాత 2009, 2014 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన వీరిద్దరు ఈ ఆస్తులు ఎన్నికల సంఘానికి అఫిడవిట్లో తెలియజేయకపోయినా ఈ కోన రవికుమార్ బావ మీద ఎన్నికల సంఘానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు, హైకోర్టులో కేసులు ఎందుకు వేసి పోరాటం చేయలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నాను. బావ మీద బావమరిదే కాదు, బావమరిది మీద భావ అభిప్రాయం కూడా అదే పరిస్థితి. అదే 2005లో విశాఖపట్నంలో ఇదే కోన రవికుమార్ ప్రభుత్వ రేటు 1,04,00,000, బహిరంగ మార్కెట్లో సుమారు 30 కోట్లు. 2005లోనే 30 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని విలువ కనీసం 150 నుండి 200 కోట్లు ఉండే పరిస్థితి. అప్పట్లో వీరంతా కలిసే ఉన్నారు. 2009, 14 ఎన్నికల్లో ఈ ఆస్తులను కూడా తెలియజేయనప్పటికీ ఈ తమ్మినేని సీతారాం కోన రవి మీద కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కానీ, హైకోర్టులో కేసు వేయడం కానీ ఏ ఒక్కటి చేయలేదు. బావమరుదుల చీకటి ఒప్పందాలు కాకపోతే వేల కోట్ల భూములు కొనుగోలు చేస్తూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై సాక్షి సంతకాలు పెట్టిన వ్యక్తులు తెలిసి కేసులు వేసుకోవట్లేదంటే ఇంతకంటే నీచమేముంటుందో ఒక్కసారి నియోజకవర్గ ప్రజలు గమనించమని కోరుతున్నాను. అంతేకాదు, 2020లో ఇదే తమ్మినేని సీతారాం దొంగ డిగ్రీ సర్టిఫికేట్తో అడ్డగోలుగా దొరికారు. దీనిపై హైకోర్టులో కేసు వేస్తే కేవలం 50,000 ఖర్చు పెట్టి హైకోర్టులో కేసు వేస్తే తెలంగాణలో ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు తెలియజేయలేదని చెప్పి కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారిపై తన ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టులో కేసు వేస్తే ఎన్నికైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును పక్కన పెట్టి
రెండవ స్థానంలో ఉన్న జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా హైకోర్టు డిక్లేర్ చేసిన పరిస్థితి. 2019 ఎన్నికల్లో ఆముదాల వలస నియోజకవర్గంలో రెండవ స్థానంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. బావ మీద కేసు వేస్తే నువ్వే ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి ఉందని తెలుసు. ఎందుకు కేసు వేయలేదని చెప్పి మీ ద్వారా ఈ డబల్ డమాబుస్ కోన రవికుమార్ను ప్రశ్నిస్తున్నాను. కారణం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది, బావ స్పీకర్గా ఉన్నాడు కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనా సరే చేయగలిగేది ఏమీ లేదని తెలిసి బావను అవకాశం ఉన్నప్పటికీ విడిచిపెట్టి 4 సంవత్సరాలు ప్రశాంతంగా స్పీకర్గా కొనసాగించిన పరిస్థితి ఈ కోన రవికుమార్ది. అంతేకాదు గడిచిన 5 సంవత్సరాలలో కుటుంబ సభ్యుల పేర్లపై వీళ్ళు కొనుగోలు చేసిన భూములు ఒక్కసారి చూడండి. గుంటూరులో చింతామణి గ్రామం 27 ఎకరాలు, ఒక్కసారి ఈ పరిస్థితిని చూడమని చెప్పి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 100 కోట్లు ఏ ఒక్క రోజైనా ఈ కోన రవికుమార్ సీతారాం మీద కానీ సీతారాం కోన రవికుమార్ మీద కానీ ఒక్కటంటే ఒక్క కేసు వేశారా? కానీ ప్రజలను తప్పుతోవ పట్టిస్తూ మాయ మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొడుతూ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. ఏప్రిల్ 23, 2024 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆముదాల వలస రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకొని నియోజకవర్గ ప్రజలకు ఈ డబల్ డమాబుస్ కోన రవికుమార్ చెప్పిన మాటలు ఒక్కసారి వినండి. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తమ్మినేని సీతారాం 100 కోట్లు దోచుకున్నాడని చెప్పిన ఈ డబల్ డమాబుస్ ఎన్నికల అఫిడవిట్లో ఏ ఒక్క ఆస్తిని, ఈయన చెప్పిన దాంట్లో ఏ ఒక్క ఆస్తిని ఈ తమ్మినేని సీతారాం పొందుపరచలేదు.
కానీ 23 ఏప్రిల్ చంద్రబాబు నాయుడు గారికి సమక్షంలో మాట్లాడిన ఈ పెద్ద మనిషి ఏప్రిల్ 26వ తేదీ నాడు ఎన్నికల స్క్రూట్నీలో ఆస్తులు ప్రకటించలేదని చెప్పి ఎందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయలేదు? ఎందుకు హైకోర్టులో కేసులు వేయలేదు? కారణం బావను కాపాడుకోవడమే ఈ బావమరిది లక్ష్యం. వీరి కుటుంబ రాజకీయాల కారణంగా ఏ ఒక్క ఆస్తి ప్రకటించకపోయినా ప్రత్యర్థిపై కేసు వేయలేదు, ఫిర్యాదు చేయలేదు. కానీ ఈ ఇద్దరు అల్లుడు మామలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన ఏకైక వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న మేమే అని చెప్పి తెలియజేస్తున్నా. సాంకేతికంగా ఇది ఆర్ఓ గారి పరిధిలోకి రాదు కాబట్టి తాత్కాలికంగా ఎన్నికల నామినేషన్ ఆమోదించినప్పటికీ రాష్ట్ర హైకోర్టులో ఇదే విషయంపై 7వ తేదీ నాడు ఒకరిపై, 9వ తేదీ నాడు ఒకరిపై 2 కేసులు నమోదు చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఈ కేసులు విచారణకి వస్తాయి. ఖచ్చితంగా చట్టం పరిధిలో వీరిపై చర్యలు ఉంటాయని చెప్పి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇంతటి కుటుంబ రాజకీయాలు చేస్తూ వందల కోట్లు ప్రజాధనాన్ని దోచుకుంటూ వారి కుటుంబ ఆస్తులను పెంచుకుంటున్నారు తప్ప ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక్కసారి గమనించండి. 45 సంవత్సరాల చరిత్రని ఒకరు, 20 సంవత్సరాల చరిత్రని చెప్పి ఒకరు కాలం వెళ్ళబుచ్చుతున్నారే తప్ప ఈ నియోజకవర్గానికి ఇచ్చేసిందేమీ లేదు. ఒకరు షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కారణమైతే మరొకరు దూసి ఫ్యాక్టరీ అమ్మకానికి కారణమయ్యారే తప్ప ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు 45 సంవత్సరాలుగా సొంత గ్రామం తొగరాం పంచాయతీకి గ్రామ సర్పంచ్గా, మండలం ఎమ్మెల్యేగా, విప్పుగా, మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన ఈ కుటుంబం సొంత గ్రామంలోనే ఇసుకలపేట, దెబ్బలపేటకు కనీసం రోడ్లు వేయలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టి ఆత్మ గౌరవంతో కూడిన ఆముదాల వలసను నిర్మిద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి, ఆముదాల వలస నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి, ఆముదాల వలస శ్రీకాకుళం రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసుకుందామని, అలాగే మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని వీరి కుటుంబ రాజకీయాల కారణంగా న్యాయపరమైన చిక్కులను చూపిస్తూ ఎన్నికలు లేకుండా చేసిన ఈ మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు మా ప్రయత్నం మేము చేస్తాం, అలాగే మున్సిపాలిటీ అభివృద్ధికి
చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మున్సిపాలిటీలో వ్యాపారులు వర్తకులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లక్ష్ముడిపేట జంక్షన్ నుండి వయా ఐజానాయుడు కాలనీ మీదుగా కృష్ణాపురం, అలాగే సెయింట్ యాన్ స్కూల్ రోడ్డు మీదుగా కృష్ణాపురం, ఈ 2 రోడ్లను డబల్ లైన్ రోడ్లతో బైపాస్ లైన్లు ఏర్పాటు చేసి అటు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇటు వర్తకులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గడిచిన 9 సంవత్సరాలుగా మూసివేయబడ్డ కూరగాయల మార్కెట్ను కూడా న్యాయపరమైన చిక్కులు తొలగించి మార్కెట్ను ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు రైతులకు ఆముదాల వలస మండలంలో గల కొత్తగడ్డ, బూర్జ మండలంలో గల ఓనిగడ్డ, పొందూరు మండలంలో రెల్లిగడ్డ, అలాగే మడ్డు వలస ఫేజ్ 2 పూర్తి చేసి నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీలోనూ 4 మండలాల్లో గల గ్రామాలకు ప్రతి ఇంటికి తాగునీరిచ్చి ప్రజల దాహార్తిని తీర్చుతాం. మున్సిపాలిటీలో శాశ్వతంగా ఉన్న చాలా సమస్యలు, ఉదాహరణకు చుట్టుపక్కల ఉన్న వార్డుల్లో తాగునీరు లేదు. 5వ వార్డులో సొట్టవానిపేట, టీజీఆర్ నగర్, రెడ్డిపేట ఇటువంటి గ్రామాల్లో కనీసం రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంతేకాదు టీజీఆర్ నగర్ కాలనీ ఏర్పాటై 15 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి కనీసం శ్మశాన వాటిక లేని పరిస్థితి. ఇటువంటి శాశ్వత సమస్యలను ఖచ్చితంగా పూర్తి చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి కోరుతున్నాను. కాన్కాస్ట్ బాధితులు సుమారు 800 మంది కార్మికులు వారికి రావాల్సిన జీతభత్యాలను న్యాయ పోరాటం చేసైనా ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. నిరుద్యోగులకు వారిలో ఉండే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి వారిలో ఉద్యోగ భద్రతకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్లు లేని ప్రతి గ్రామానికి, ఉదాహరణకు హనుమంతపురం, ఈసర్లపేట, అలాగే పొందూరు మండలంలో గ్రామాలు రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు, తొగరాంలో ఈ తమ్మినేని సీతారాం సొంత గ్రామం తొగరాంలో ఇసుకలపేట, దెబ్బలపేట వంటి గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడి ఒక్కసారి ఈ అల్లుడు మామల 100 కోట్ల అవినీతికి తెరదించుతూ మళ్ళీ కుటుంబ రాజకీయాలకు అవకాశం ఇచ్చి వీరి అవినీతికి ఆస్కారం ఇవ్వవద్దని చెప్పి మీ ద్వారా కోరుతూ ఒక్క అవకాశం ఇవ్వండి. ఆముదాల వలస నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ మే 13వ తేదీన జరగబోవు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను.